కర్ణాటక హాస్పిటల్లోని తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోయింది. అయితే ఇది ప్రమాదమా లేక నిర్లక్ష్య ఫలితమా అనేది చర్చ జరుగుతోంది. కర్ణాటకతో పాటు రాయలసీమ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాడిగా ఉన్నటువంటి తుంగభద్ర జలాశయానికి ఇందుకు దుస్థితి వచ్చింది. 70 ఏళ్ల పాటు భద్రంగా ఉన్న ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన ఘటనకు ఎవరు బాధ్యులు? తుంగభద్ర ప్రాజెక్ట్ 3 రాష్ట్రాల రైతుల జీవితాల్లో ఆనందం నింపే ప్రాజెక్ట్. 1945లో శంకుస్థాపన చేస్తే 1949లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1955లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది. కర్ణాటకలో రాయచూరు కెనాల్, అనంతపురం జిల్లాలో హయ్యర్ లెవెల్ కెనాల్ హెచ్ఎల్సి, కర్నూలు జిల్లాలో లోయర్ లెవెల్ కెనాల్ ఎల్ఎల్సి, ఆలూరు బ్రాంచ్ కెనాల్, కర్నూలు కడప జిల్లాల్లో కేసీ కెనాల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఆర్డీఎస్ కింద లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఒక్క రాయలసీమలోనే 6,60,000 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. తుంగభద్ర ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 135 టీఎంసీలు. కానీ పూడిక వల్ల ప్రాజెక్ట్ సామర్థ్యం 105 టీఎంసీలకు పడిపోయింది. కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే తుంగభద్ర నదికి వరద పోటెత్తి హోస్పేటలోనే డ్యాం నిండుతుంది. నీటి మట్టం 1633 అడుగులకు చేరాక దిగువకు నీటిని విడుదల చేస్తారు. సుంకేశ్వర ప్రాజెక్టు మీదుగా కృష్ణానదిలో కలిసి శ్రీశైలం జలాశయానికి చేరుతుంది తుంగభద్ర నీరు. తుంగభద్ర జలాశయం నిర్వహణకు తుంగభద్ర బోర్డు ఉంది. ఇందులో కర్ణాటక, ఏపీలకు చెందిన అధికారులు ఉన్నారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టుకు వరద రాక ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. కానీ డ్యాం భద్రతకు సంబంధించినంత వరకు ఎన్నడూ సమస్యలు రాలేదు. కానీ గేటు కొట్టుకుపోవడంతో డ్యాం పరిస్థితిపై సందేహాలకు తావిస్తోంది. ఈసారి తుంగభద్ర ప్రాజెక్టు త్వరగా నిండింది. దీంతో ఖరీఫ్, రబీ సాగుకు నీటి కొరత ఉండబోదని సంతోషించారు రైతులు. కానీ గేటు కొట్టుకుపోవడంతో వాళ్ల ఆశలు ఆవిరయ్యాయి. తుంగభద్ర ప్రాజెక్టుకు మొత్తం 33 గేట్లున్నాయి. ఇందులో 19వ గేట్ చైన్ తెగిపోయింది. దీంతో కొద్దిసేపు వేలాడిన గేటు తర్వాత ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. రాత్రివేళ కావడంతో అధికారులు, సిబ్బందికి ఏం చేయాలో తోచలేదు. వాస్తవానికి అప్పటికే ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గింది. గేట్లన్నీ మూసివేయాల్సిన సమయంలో 19వ గేటు కొట్టుకుపోయింది. ఒక్క గేటు నుంచి నీరు వెళ్లడం వల్ల డ్యాం భద్రతకు నష్టం కలిగిస్తుందని భావించారు అధికారులు. దీంతో 33 గేట్లను ఎత్తి దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కొట్టుకుపోయిన గేట్ను తిరిగి అమర్చడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని నిపుణులు నిర్ధారించారు. కొత్త గేటు తయారు చేయించి ఏర్పాటు చేయడమే ఏకైక మార్గం. అయితే డ్యాంలో నీరు ఉండగా అది సాధ్యం కాదు. నీటి మట్టం 1613 అడుగుల స్థాయికి తగ్గితేనే కొత్త గేట్ ఏర్పాటు సాధ్యమవుతుంది. అంటే ప్రాజెక్టులో గల 100 టీఎంసీల నీటిని 40 టీఎంసీలకు తగ్గించాలి. 60 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాలి. ఇలా దిగువకు వదులుతున్న నీరు ఏ ప్రాజెక్టుకైనా ఉపయోగపడుతుందా అంటే అదీ లేదు. ఇప్పటికే సుంకేసుల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఇలా అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి. దీంతో నీరంతా సముద్రంలోకి వృధాగా పోవాల్సిందే. గతంలో అనేక సందర్భాల్లో 1 టీఎంసీ నీటి కోసం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య గొడవలు జరిగాయి. కానీ నేడు 60 టీఎంసీల నీరు వృధాగా పోతుంది. తుంగభద్ర జలాశయంలో 19వ గేటు కొట్టుకుపోవడానికి ఎవరు బాధ్యులనే అంశంపై చర్చ జరుగుతోంది. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సాధారణంగా జలాశయానికి ప్రీ మాన్సూన్ మెయింటెనెన్స్ చేస్తారు. అందులో భాగంగా గేట్లు తుప్పుపట్టిపోకుండా పెయింట్ వేస్తారు. హింజ్లకు గ్రీజ్ పూస్తారు. అవసరమైన చోట శాండ్ బ్లాస్టింగ్ చేస్తారు. గేట్లకు అమర్చిన వైర్ రోప్స్ లేదా చైన్లను పరిశీలిస్తారు. తుంగభద్ర ప్రాజెక్టుకు కూడా ప్రీ మాన్సూన్ మెయింటెనెన్స్ చేశారు. అంతకుముందు డ్యామ్ సేఫ్టీ టీం కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. అంతా బాగుందని సర్టిఫై చేశారు. కానీ 19వ నెంబర్ గేటు ఎలా కొట్టుకుపోయిందని ప్రశ్నిస్తే ఏ ఒక్కరి నుంచి సమాధానం లేదు. జలాశయం నిర్వహణలో గేట్లు చాలా కీలకం. డ్యామ్ సేఫ్టీ టీం అంతా పరిశీలించింది. కానీ చైన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చూడకపోవడం కొంపముంచింది. ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిపుణులైన కన్నయ్య నాయుడు సిఫార్సులను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. జలాశయాలకు అత్యవసర సమయంలో ఉపయోగపడే స్టాప్ లాక్ ఎలిమెంట్ తుంగభద్ర ప్రాజెక్టులో లేదు. దీని ప్రాధాన్యత గుర్తించి మధ్యలో అయినా ఏర్పాటు చేసి ఉండాలి. 2021లో స్టాప్ లాక్ ఎలిమెంట్ ఏర్పాటు చేయాలని బోర్డుకు ప్రతిపాదించారు. అయినా తుంగభద్ర బోర్డు పట్టించుకోలేదు. స్టాప్ లాక్ ఎలిమెంట్ ఏర్పాటు సాధ్యం కాదంటే ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాల్సిందే. తుంగభద్ర డ్యాంలో గల నీటిలో 60 టీఎంసీలను ఇప్పుడు దిగువకు వదిలిపెడుతున్నారు. గేటు ఏర్పాటు చేశాక వర్షాలు రాకపోతే డ్యాం పూర్తిగా నిండదు. అంటే ఆయకట్టు రైతులతో పాటు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. పరిణామాలు కర్ణాటక, ఏపీ, తెలంగాణ రైతులపై పడతాయి. ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు తీరని నష్టం జరుగుతుంది. రాయలసీమ జిల్లాల్లోని 6,60,000 ఎకరాల ఆయకట్టులో ఖరీఫ్ పంటలకు తీవ్ర నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురిస్తే తుంగభద్ర డ్యాం నిండుతుంది.
అప్పుడు రైతులకు ఎలాంటి కష్టం ఉండబోదు. కర్ణాటకలోని హొస్పేట తుంగభద్ర ప్రాజెక్టుకు 19వ గేటు కొట్టుకుపోవడం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కూడా భారీ నష్టం కలగజేస్తుంది. తుంగభద్ర జలాశయంపై ఆధారపడి లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉంది. వేలాది గ్రామాలు తాగునీటి కోసం ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో నిలువ ఉన్న నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి. 19వ గేటు ఇప్పటికిప్పుడు మరమ్మతు చేయడానికి ఎలాంటి అవకాశాలు లేవు. 613 అడుగుల నీటి మట్టానికి నీరు తగ్గిస్తే తప్ప 19వ గేటు పునరుద్ధరించే అవకాశం లేదు. మరికొందరు సూచిస్తున్నారు 4 అడుగుల చొప్పున గేట్లు ఏర్పాటు చేస్తే 60 టీఎంసీల నీరు నిల్వ ఉన్న తరువాత మరమ్మతు చేయవచ్చని సూచిస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే నిపుణులంతా తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయిన విషయం పైన అధ్యయనం చేశారు. చివరికి దాదాపు 60 టీఎంసీల నీరు ఖాళీ చేయాల్సి నిర్ణయించిన పరిస్థితి. మరమ్మతు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఇది కర్ణాటకలోని 4 జిల్లాలతో పాటు ఏపీలో కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, అట్లాగే తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాకు భారీ నష్టం కలుగజేస్తుంది. తుంగభద్ర జలాశయంపై ఆధారపడి అనంతపురం జిల్లాలో 1,20,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ నీటికి అలాగే కర్నూలు జిల్లాలో తుంగభద్ర ఎల్ఎల్సీకి రబీలో 50,000 ఎకరాలు, ఖరీఫ్లో 50,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇక ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు బ్రాంచ్ కెనాల్ కూడా తుంగభద్ర జలాశయం నుంచే నీరు అందాల్సి ఉంది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా చాలా త్వరగా వర్షాలు వచ్చి వేగంగా తుంగభద్ర జలాశయం నిండింది. దీంతో ఖరీఫ్ రబీలకు ఏమాత్రం ఇబ్బంది ఉండదని రైతులు భావించారు. తాగునీటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారు. ఈ నేపథ్యంలో 19వ గేటు కొట్టుకుపోయి ఉన్న నీటిని ఖాళీ చేయాల్సి రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. 3 రాష్ట్రాలు ఆధారపడిన ప్రాజెక్టు ఇది. వేలాది గ్రామాలు తాగునీటి కోసం దీనిపై ఆధారపడ్డాయి. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆలూరు జిల్లా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, వర్షాధారంపై ఆధారపడిన ప్రాంతం. అంతో ఇంతో ఆలూరు బ్రాంచ్ కెనాల్ కింద ఆయకట్టు ఆధారపడి ఉంది. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా ఎల్ఎల్సీ మాత్రమే సాగునీటి పారుదల ఉన్న సౌకర్యం. ఇక అట్లాగే అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సీ కింద వెనుకబడిన ప్రాంతాలకు అంతో ఇంతో సాగునీరు అందించే ఏకైక కాలువ హెచ్ఎల్సీ కాలువ. ఇక కడప జిల్లాకు కూడా కర్నూలులోని సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్ సాగునీరు అందించాల్సి ఉంటుంది. అయితే కృష్ణాలో పుష్కలంగా నీరుండడంతో కొంతవరకు కడప జిల్లాకు సమస్య ఉండకపోవచ్చు. కానీ కేసీ కెనాల్లో 0 కిలోమీటర్ నుంచి 60 కిలోమీటర్ వరకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడం అనేది 3 రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగించిందని చెప్పవచ్చు. ఈ నష్టం నివారణకు ప్రకృతి ఏ మేరకు సహకరిస్తుంది, అధికారులు ఏ విధంగా 19వ గేటును ఏ మేరకు త్వరగా మరమ్మతు చేస్తారనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, హొస్పేట తుంగభద్ర ప్రాజెక్టు నుంచి. తుంగభద్రలో 19వ గేటు కొట్టుకుపోయింది సరే, ఉన్న వాటి సంగతేంటి? వాటి పరిస్థితి ఎలా ఉంది? గేట్ల నిర్వహణ సరిగానే ఉందా? ఉంటే ఎలాంటి మరమ్మతులు చేస్తున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే పరిస్థితి ఏంటి? తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటకలోని హోస్పేటలో ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు కడప, అనంతపురం జిల్లాల్లోనూ ఆయకట్టు ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టుల నుంచి అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు సాగునీరు అందుతుంది. ఇక శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ, కృష్ణా డెల్టాకు కూడా నీరందుతుంది. అలాంటిది ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టుల భద్రత ఎంతవరకు సేఫ్, ఎలా ఉన్నాయి, గేట్లు ఎప్పుడు పెట్టారు, వాటి నిర్వహణ ఎలా ఉంది అన్న చర్చ తెరపైకొచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేక నిధులు లేక భద్రత ప్రమాదంలో పడ్డాయన్న ఆందోళన నెలకొంది. తుంగభద్ర ప్రాజెక్టులో గేటు కొట్టుకుపోయిన తర్వాత కూడా అలర్ట్ కాకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఎదురుకానున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును సిబ్బంది, నిధుల కొరత వేధిస్తున్నాయి. 2009 వరదల్లో స్పిల్వే దిగువన ప్లంజ్ పూల్ దెబ్బతిని 100 మీటర్ల గొయ్యి ఏర్పడినా ఇప్పటి వరకు మరమ్మత్తు చేయలేదు. అనేక కమిటీలు అధ్యయనం చేయడం, నివేదికలు ఇవ్వడంతోనే కాలయాపన జరుగుతోంది. కమిటీల సిఫార్సులు మాత్రం అమలు కావడం లేదు. ఇలాగే కొనసాగితే శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరించారు. ఏపీ నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడు కూడా శ్రీశైలం ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేశారు. సుంకేసుల ప్రాజెక్టు కూడా 2009 వరదల్లో దెబ్బతింది. తరచూ క్రస్ట్ గేట్ల రోపులు తెగిపోతున్నాయి.
శాశ్వత మరమ్మతులు కాకుండా కంటి తుడుపుగా చేస్తూ కాలం గడుపుతున్నారు. మిడుతూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్ట బలహీనమై 3 ఏళ్లుగా నీరు నిల్వ ఉంచడం లేదు. ఇక అవుకు రిజర్వాయర్ కర్నూలు, కడప జిల్లాలకు కీలకమైనది. కడప జిల్లాకు కృష్ణా జలాలు అందించడంలో అవుకు రిజర్వాయర్ది కీ రోల్. ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి గేట్లు కూడా దెబ్బతిన్నాయి. ఏళ్ల తరబడి ప్రాజెక్టుల నిర్వహణకు కనీస నిధులు లేవు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కోక తప్పదు. తుంగభద్ర జలాశయంలో గేటు కొట్టుకుపోయిన పరిణామాల తర్వాత అయినా అధికారులు ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భద్రతపై దృష్టి సారించాలంటున్నారు నిపుణులు. ఒక పక్క నీటి ప్రవాహం, మరొక వైపు గేటు బిగింపు. ఒక రకంగా ఇదొక సాహసోపేత నిర్ణయం. అంతకు మించి ఛాలెంజింగ్ టాస్క్. తుంగభద్ర గేట్ను ఫిక్స్ చేయడంలో ఇంజనీర్లు డేరింగ్ స్టెప్ వేశారు. మరొక 3 రోజుల్లో పని పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటును నీటి ప్రవాహం ఉండగానే అమర్చేందుకు చర్యలు చేపట్టడం ఇంజనీరింగ్ సాహసమేనని నిపుణులు చెబుతున్నారు. 19 నంబర్ గేటు స్థానంలో 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉన్న భారీ గేటును అమర్చనున్నారు. ఒకవైపు నీరు వెళ్తుండగానే దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను జిందాల్తో పాటు మరో 2 సంస్థలకు అప్పగించారు. గేటు ముక్కలను తయారు చేసి డ్యాం దగ్గరికి తీసుకువచ్చి అసెంబిల్డ్ చేస్తారు. గేటు పార్టులను ప్రవాహం మీద ఉంచి అక్కడే వెల్డింగ్ చేసి అతికిస్తారని చెబుతున్నారు. 8 అడుగుల ఎత్తులో ఉరవడి మీద వెళ్తున్న ప్రవాహం మీద నుంచి నీటిని అడ్డుకుంటూ గేటును కిందికి దించుతారు. ప్రాజెక్టు నుంచి వాటర్ రిలీజ్ అవుతుండగా గేటు అమర్చడం సాహసోపేతమైన చర్యగా నిపుణులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యాంను మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. 3 సంస్థలకు గేట్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించామని మినిస్టర్స్ తెలిపారు. టెక్నికల్ గా ఇబ్బందులు ఎదురైనా గేటు అమరుస్తామన్నారు. నిపుణులు సూచించిన మార్గాలను కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పయ్యావుల అన్నారు. నీళ్లు ఎంత వేగంతో పోతా ఉన్నాయనంటే 10 లారీల్ని ఒక్కసారి అక్కడ అడ్డు నుంచోబెట్టినా కూడా లారీల్ని అలవోకగా అట్లా కొట్టేసేంత స్థాయిలో నీళ్లు అంత వేగంగా పోతాయి. అట్లాంటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే రకంగా మనం ప్రయత్నం చేయాలి అనంటే టెక్నికల్గా అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీఆర్ పుట్టింగ్ ద బెస్ట్ ఎఫర్ట్స్. 2 ప్రభుత్వాలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇటు సైడు ఇరిగేషన్ మంత్రి వచ్చాడు, అటు సైడ్ ఇరిగేషన్ మంత్రి వచ్చారు. 2 ముఖ్యమంత్రులు కూడా గో అహెడ్ అని ఇచ్చారు. సో అదే స్పీడ్లో వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే విలువైన సాగు, తాగునీటిని కోల్పోతున్నామని మరో మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గేటు బిగింపు పనులు వీలైనంత తొందరగా చేస్తామన్నారు. ఒక 5 బిట్లుగా 60x4 చొప్పున ఒక 5 గేట్లుగా తయారు చేసి 1 by 1 ఒక్కొక్కటి అమర్చుకుంటే వెళ్ళాలని ఏదైతే వాళ్ళు యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే తీసుకున్నారో దానికి అనుగుణంగా 5 బిట్లను కూడా మరి ఒక చోటని మళ్ళీ చేయాలని అంటే సమయం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ జిందాలకు ఒక 3 గేట్లు, హిందుస్థానికి 1 గేటు, అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్ 1 గేటు, 5 గేట్లు కూడా అప్పచెప్పి ఏకకాలంలో పూర్తయ్యేటువంటి విధంగా దాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు తుంగభద్ర డ్యాంను కర్ణాటక సీఎం సిద్దరామయ్య పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్యాం గేటు బిగించడానికి ఎంత లేదన్నా 3 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. నీటి వృధాను అరికట్టడానికి కర్ణాటక అధికారులతో ఏపీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. గేటు కొట్టుకుపోవడం వెనుక కారణాలపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అసలే కరువు చూద్దామంటే వర్షం చుక్క నేల రాలేదు. పంటల విస్తరణలో కనీసం 30% కూడా సాగులోకి రాలేదు. ఇది అనంతపురం జిల్లా పరిస్థితి. ఏడారి ఓయాసిస్ల తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు వరద పోటెత్తడంతో కనీసం తాగునీరు, కొంత సాగునీరు వస్తుందనుకుంటున్న తరుణంలో మరొక ఉపద్రవం ఎదురైంది. ఒకవైపు ప్రకృతి పగపడితే మరొక వైపు తుంగభద్ర డ్యాం గేట్ తెగిపోవడం అనంతపురం రైతులకు శాపంగా మారింది. తీవ్ర కరువుతో అల్లాడిపోతున్న అనంతకు కళ్ల ముందే నీరున్నా తీసుకోలేని దుస్థితి ఏర్పడింది. ఆంధ్ర, కర్ణాటక ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర జలాశయం గేటు తెగిపోవడంపై అనంతపురం జిల్లాలో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అనంతపురం జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర కరువు పరిస్థితులు అలుముకున్న నేపథ్యంలో కాస్తైనా ఊరట కలిగించేలా తుంగభద్ర నీరొస్తుందని అంతా ఆశించారు. వరుణదేవుడు రాయలసీమను కరుణించకపోయినా ఇతర ప్రాంతాల వైపు చూడటంతో తుంగభద్రకు భారీ వరద ప్రవాహం వచ్చింది. ఈ క్రమంలో జులైలోనే డ్యాం పొంగిపొర్లింది. అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో నీరొచ్చింది. దీంతో అనంతపురం జిల్లా రైతులు కూడా సంతోషించారు. ఓవైపు సాగుకు, మరోవైపు తాగునీటి కొదవలేదని భావించారు. కానీ తుంగభద్ర డ్యాం 19వ గేటు చైన్ తెగి గేట్ తెగిపోవడంతో నీటి ప్రవాహం పోటెత్తింది. తుంగభద్ర డ్యాం 33 గేట్ల నుంచి నీరు బయటకు వదులుతున్నారు. 1953లో ఈ డ్యాం నిర్మించారు. తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా అనంతపురం జిల్లాకు నీరందుతుంది. కాల్వ పొడవు 196 కిలోమీటర్లు కాగా డ్యాం నుంచి ఈ కాలువ మొదలై అనంతపురం జిల్లాలో పెన్నా నది మీద కట్టిన పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో కలుస్తోంది.
మొదట 105 కిలోమీటర్ల మేర కర్ణాటక ఆంధ్ర ఉమ్మడి కాలువగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత 91 కిలోమీటర్ల మేర కాలువ ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. అప్పట్లో హెచ్ఎల్సీకి మొత్తం 50 టీఎంసీల నికర జలాలు కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 32.5 టీఎంసీలుగా నిర్ణయించారు. కానీ డ్యాంలో పూడిక పేరుకుపోవడం, ఇతర జల నష్టాల కారణంగా 23 టీఎంసీలకే హెచ్ఎల్సీ నీటి వాటా పడిపోయింది. ఈ ఏడాది వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో హెచ్ఎల్సీ వాటా 24.3 టీఎంసీలుగా అధికారులు నిర్ణయించారు. వాస్తవంగా ఈ నీరు జిల్లాలకు చేరితే పంటలకు, తాగునీటికి చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. కానీ అనుకోకుండా ఇప్పుడు గేటు తెగడంతో పెద్ద ప్రమాదం ఏర్పడింది. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ గేటు పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి. హోసల్లి ఇండస్ట్రీలో 19వ గేటును తయారు చేస్తున్నారు. అయితే డ్యాం నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తర్వాత గేటును పునరుద్ధరిస్తారు అధికారులు. తుంగభద్ర డ్యాం మొత్తం కెపాసిటీ 105 టీఎంసీలు. 60 టీఎంసీల నీరు వృధాగా బయటకు పోతే ఇక డ్యాంలో ఉండేది 45 టీఎంసీలు మాత్రమే. దీంతో ఏపీ వాటా పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు. గేట్లు అమర్చడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత డ్యాంకు వరద వస్తుందనే నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 45 టీఎంసీలో హెచ్ఎల్స్కి ఎంతవరకు నీరొస్తుందన్నది అనుమానంగా మారింది. వరుణదేవుడు అనంతపురం జిల్లాపై పగబడితే ఇంకోవైపు గంగమ్మ తల్లి అనంతపురం జిల్లా గడప వరకొచ్చి అటు నుంచి అటే వెళ్లిపోతుంది. దీంతో అనంతపురం జిల్లాలో సాగు, తాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది. ఇది వాటి ఫోకస్. నమస్తే.